ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్న వారు మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా 39 సంతాన సాఫల్యత కేంద్రం. నగల VAలో కూడా 50% నేను భరిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ. శనార్థులు జోర్దార్ వార్తలకు స్వాగతం. అబ్బా నాకైతే మస్తు సంబరంగా ఉన్నదిల్లా. ఎక్కడెన్ని వార్తలు కనిపించినా ఇలా నాకు సంబరమైన వార్తలే చెప్తా. అవన్నీ మీకందరికి కూడా సంబరమయ్యేటియే. గదేనుల్లా మన అభినందన్ అన్న వచ్చేసిండు కదా పాకిస్తాన్ దేశం నుంచి. మరి 2 రోజుల కాడ నుంచి చెప్పుకున్నట్టే ఇయ్యాల కూడా భారత్ పాకిస్తాన్ ముచ్చట్లు చెప్పుకుందాం, సరేనా? చలో ముందుగా పెద్ద వార్తలు. వచ్చిండు అభినవ వీరుడు, పులకరించిండు ప్రతి భారత పౌరుడు. విశాఖల కాలు మోపిన మోడీ సారు, ఆంధ్రులంతా వేసిర్రు ఆయనకు వ్యతిరేక పోరు. అభినందన్ కు ఫ్యాన్ అయిన అనిత పాకిస్తాన్ పక్కల బల్లెమైండు, అందుకే విక్రమ్ అభినందనే నా అసలు హీరో. అజార్ మీదికి కత్తి నూరుతున్న రాములు, వాడి పేరు చెప్తేనే రక్తం సలసల మసులుతోంది. మస్తు సంబరం అనిపిస్తున్నది నాకు. నాకు ఒక్కదానికేనా? యావత్ దేశం కన్న కొడుకు కళ్ళ ముంగటికి వచ్చినంత సంబరపడుతున్నది. ఏమైతుందో అని గుండెలు ఉగ్గబట్టుకొని అభినందన్ అన్న కోసం ఎదురు చూసిన సూపులన్నీ ఫలించే వరకు కళ్ళల్లో నీళ్లు తీసుకున్నారు సంబరం కొద్దీ. మళ్ళొక్కసారి అన్నకు స్వాగతం చెప్పి షబ్బాష్ అని భుజం జర్చి ప్రేమతోని గర్వంతోని ఆ వీరుని పాదాలను దాకొద్దాం పారుల్లా. వచ్చిండు భారతదేశ వీరుడు, మళ్ళా తిరిగి వచ్చిండు మన దేశంలో కాలు పెట్టిండు. యావత్ భారతదేశం బిక్కు బిక్కుమనుకుంటా ఎదురు చూస్తుండగా శుక్రవారం మాపటిలి మళ్ళా మాతృదేశం మీద కాలు పెట్టిండు. పాకిస్తాన్ యుద్ధ విమానాలను తరుముకుంటా పోయి పాకిస్తాన్లో పడిపోయిన మన పైలట్ అభినందన్ అన్నను పాకిస్తాన్లో కొంతమంది కుక్కలు చుట్టుముట్టి కొట్టిన పాకిస్తాన్ సైన్యం గుచ్చి ప్రశ్నలేసిన సింహమోలే నిలబడ్డ భారత బెబ్బులి అభినందన్ అన్న అడ్డు లేకుండా వచ్చిండు మన దేశానికి. అన్న ధైర్యం చూసి, అన్న కండల చెక్కు చెదరని ధీమాను చూసి యావత్ దేశం పొంగిపోయింది. అదే అన్న మళ్ళా దేశం వస్తున్నాడంటే భారత మాత కడుపు తీపితోటి ఎదురు చూసింది. ఎప్పుడో పొద్దుగాల లేకపోతే పగటాళ్ళప్పుడు పంపిస్తామని చెప్పిన పాకిస్తాన్ ప్రభుత్వం కాగితాలు గీతాలు అన్నీ రెడీ చేసుకొని పొద్దుపోయే వాళ్ళకి తీసుకొని వచ్చింది బార్డర్ కాడికి. వాగా కాడ అడిదిక్కు పాకిస్తాన్, ఇడిదిక్కు ఇండియా ఉన్న జాగలచ్చి 2 దేశాల పెద్ద మనుషులు అన్ని తీర్లా మాట్లాడుకొని కాగితాలు మార్చుకున్నారు. ఇక అటెంక మన చేతిలో పెట్టిండ్రు అభినందన్ అన్నను. అగో అన్నను చూసేతందుకు, అన్నకు స్వాగతం చెప్పేతందుకు ఎంతమంది వచ్చిర్రో చూడుర్రి వాఘా సరిహద్దు కాడికి. అమ్మయ్య, పాకిస్తాన్లో అభినందన్ అన్న ధైర్యంగా నిలబడి దేశం గుండె పొంగేటట్టు చేసిండు. భారత్లో అడుగు పెట్టి గుండెల నింపినట్టు చేసిండు. అసొంటి అన్నను ఏదో 4 రోజులు టెస్టులు చేసి తరువాత వాళ్ళ ఇంటోళ్ళతో కలిసేటట్టు చేస్తారట. అన్నా నీ ధైర్యం కింద ఎన్ని మాటలు చెప్పుకున్నా తక్కువేనే. అభినందన్ అన్న నువ్వే ఈ దేశానికి రియల్ హీరో. దేశం పబ్లిక్ అందరి తరఫున వేల కోట్ల దండాలు చెప్తున్నాం. సెల్యూట్ అభినందన్ అన్న. అరే దేశం మొత్తం అభినందన్ అన్న రాక కోసం చూస్తున్నారు. పెద్ద బ్యానర్లు రాసుకొని వెల్కమ్ అభినందన్, స్వాగతం సుస్వాగతం అభినందన్ అని అన్నారు. కానీ మన ప్రధాని మోడీ సారియాలు ఏం చేసిండు అంటే వద్దు అంటున్న ఆంధ్రాలో అడుగు పెట్టి రాజకీయాలు మాట్లాడుకొని పోయిండు. దేశం పంచాయతీ ఏమైనా బార్డర్ కాడ కొట్లాట బగ్గా అవుతున్నా దేశం మొత్తం అభినందన్ రాక కోసం ఎదురు చూస్తున్నా మోడీ సార్ మాత్రం రాజకీయాలను ఇడిచిపెట్టలేదు. ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ముందుగాల పెట్టుకున్న డేట్లు తప్పకుండా ప్రచారం చేసుకుంటూ తిరుగుతూనే ఉన్నాడు. అట్టిట్లా తిరుగుకుంటా ఆంధ్రాలో అడుగుపెట్టిండి అలా మాపటీలి. విశాఖపట్నంకు ఉత్త చేతులతోని ఊపుకుంటా వస్తే ఉన్నిల్వ కూడా పోతుందని మొన్ననే విశాఖకు రైల్వే జోన్ ఇస్తున్నట్టు ప్రకటన చేసిర్రు కదా. అగో అదే మోడీ సార్కు జిందాబాద్లు కొట్టిస్తుందని వచ్చిండు. బీజేపీని మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఏమేం చేయాలనో కూడా చెప్పుకొచ్చిండు. ये फैसला केंद्र की एनडीए सरकार के
आंध्र प्रदेश के विकास के प्रति कमिटमेंट को साफ साफ दिखाता है। ఇక సార్ మాటలకు అడ్డం ఉంటుందా గానీ ఇక్కడికి మీటింగ్కి వచ్చిన వాళ్ళు కాక ఆంధ్రాలో ఉన్న పబ్లిక్ మొత్తం మోడీ సార్ బిల్కుల్ ఆంధ్రాలో అడుగు పెట్టద్దని పెద్ద ఉద్యమం చేసిర్రు. రైల్వే జోన్ ప్రకటన కూడా డూప్లికేట్ అని బగ్గనే లొల్లులు చేసిర్రు. అయినా ఇవన్నీ మోడీ సార్ కనిపిస్తే ఎన్నడో ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇచ్చేటోడే కదా. ఏదో రావాలని వస్తున్నాడో మరి ఎట్లనైనా ఆంధ్రాలో అందరిని ఇడిచిపెట్టి నన్నే గెలిపిస్తారని అనుకుంటున్నాడో మోడీ సార్ గాని పువ్వు గుర్తు పార్టీ వాళ్ళు మాత్రం మస్తు ఆశలు పెట్టుకొని ఉన్నారు. పోయినసారి లెక్క కాకుండా తెలంగాణ లెక్క పార్టీ మొత్తం బోడిగుండు కాకుండా ఇలువ కాపాడుకోవాలని అనుకుంటున్నారు. అందుకే సందు చూసుకొని ఆంధ్రాలో తిరిగిపోతున్నారు. మరి ఎలక్షన్లప్పుడు ఆంధ్ర పబ్లిక్ ఎవరి చెవుల పువ్వులు పెడతారో ఎవరిని హత్తుకుంటారో చూడాలి. బంతులు, చామంతులు, మల్లెలు, గులాబీలు అన్ని రకాల పువ్వులు తెచ్చి దండగుచ్చి దండం పెట్టినా తక్కువే. వదిన, నీ దగ్గర ఏమైనా పువ్వులు ఉన్నాయా? పువ్వులు లేవేం లేవు. మళ్ళీ తాప పువ్వులు కాగితాలని నచ్చినాం అనుకో మంచిగుండా చెప్తున్నా. ఛీ, నీ కొద్దిగా కూడా అభిమానం లేదు. ఎందుకుండాలమ్మా? ఎవరో సినిమా తీసి విడుదల చేస్తే మనం పోయి పువ్వుల అభిషేకాలు పాలాభిషేకాలు ఎందుకు చేయాలి? నేను సినిమా హీరో ఫ్లెక్సీ మీద పువ్వులు చల్లేదానికి పోతున్నా అని నీతో చెప్పిందా? ఒకటి అడిగితే ఇంకోటి చెప్తావు. మరెందుకు పిల్ల? నువ్వు ఎప్పటికీ పువ్వులు అడిగేది అందుకే కదా. మళ్ళీ ఈమె ఇంత వీరాభిమానం ఎవ్వరు లేరన్నట్టు షై కోసుకొని వీరో బొమ్మకు రక్తం బొట్టు పెడుతుంది. అరే వదిన, నువ్వు అనుకునేటట్టు నేను సినిమా హీరో ఫ్లెక్సీ మీద పువ్వులు చల్లేదానికి పోతలేను. మరి ఎవరికి చల్లేదానికి పోతున్నావు? రియల్ హీరోకి పువ్వులు చల్లేదానికి పోతున్నా. పాకిస్తాన్ దేశం పోయి మన దేశం పౌరుషాన్ని చూపెట్టిన అభినందన్ కు సెల్యూట్ కొట్టేదానికి పువ్వులు కావాలి అని అడిగినా. అబ్బబ్బబ్బా, ఇగో ఏమనుకోక పిల్ల, నువ్వు సినిమా ఫ్యాన్స్ వేషాలు పడతావు కదా, అవో గందుకే కొప్పడ్డా నేను. హీరో అంటే ఎత్తుల మీదకెచ్చి ఎగిరి దుంకుకుంటా ఉత్తుత ఫైట్ చేసేటైనా కాదు. వాళ్ళు డూపులను పెట్టుకొని ఫైటింగ్లు చేస్తారు. కానీ మన హీరో నిజంగానే మీసాలు మేలేసి పాకిస్తాన్ పక్కల బల్లెమైండు. అందుకే విక్రమ్ అభినందనే నా అసలు హీరో. మరి నువ్వు ఒక్కదానివే పోతున్నావు, ఇంకా సినిమా హీరోల ఫ్యాన్స్ అందరు ఏడున్నారు, ఏం చేస్తున్నారు? ఏమో వదిన, ఎవల కుంకుమలు చల్లుతున్నారో ఎవల ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేస్తున్నారో. ఈలలు కొట్టి గోలలు చేసే ఫ్యాన్స్ కొంతమంది హీరోని ఏమన్నా అంటే చాలు రోషం పుట్టుకొచ్చినట్టే చేస్తారు. మరి ఇప్పుడు ఎక్కడ పోయిండు కావచ్చు? ఇంకొంతమంది అయితే రాజకీయ నాయకులు ఫోటోలు పట్టుకొని ఊరేగుడు పాలాభిషేకాలు వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చుడు చేస్తుంటారు. మనకు వాళ్ళు ఎవరో కాదు పిల్ల హీరోలు. దేశం బార్డర్ల సలికి వనికి కాపలా కాసుకుంటున్న సోల్జర్సే నిజమైన హీరోలు. అవునొదిన, అభిమానం అంటే ఫ్లెక్సీలకు రక్త తిలకాలు దిద్దుడు కాదు. మన దేశం కోసం ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా పాకిస్తాన్ కు సుస్సు వహించిన అభినందన్ మీద దేశం పబ్లిక్ చూపించేదే అసలైన అభిమానం. అవునొదిన, నేను ఇప్పటి నుంచి ఏ హీరోకి అభిమానిని కాదు, దేశం కోసం పోరాటం చేస్తున్న జవాన్లకే అభిమానిని. జై హింద్. జై జవాన్. నేను కూడా అంతే పిల్ల. మరి నిన్ను చూసి జవాన్ల అభిమాన సంఘాలు ఎన్ని పెడతారో ఏందో చూడాలే. ఎంత మందిని పొట్టన పెట్టుకుంటావురా బాడుకోవు నీ కంచ కారం గొట్ట. అన్యాయంగా అమాయకులను చంపుతీవి కదరా బయటవాజిగా. ఉన్న కాడుంటే నిన్ను రావులు అని ఎందుకు అంటారు? ఈ అవ్వ ఏదో లొల్లి ముందటేసుకోపోతే నీకు నిద్ర ఎట్లా పడుతుంది? వాని కంచకొచ్చే కారం మరి నీ ముఖం నింపుతా ఏమనుకుంటానో ఏమో గాని. అవ్వ అవ్వ, కూరలు వేసుకునే దానికి కారం లేకుండా చేస్తున్నావా? ఈ అవ్వ ఇక నీ ముసలంతో ఏగలేక ఎక్కడికన్నా ఓనో పోతా. బంగారం దవ్వుకొస్తా అని పోతా అంటే నా గడపర నాకి అని అడ్డ తిరిగింది అట వెనకట నీ అసలు ఏ ప్లేస్ పోకండి. మరి ఇంట్లో కారం ఉన్నదా ముసలోడా? నీ కారంలో మన్ను పోయా వాని కంచ కారం చల్లి హింస పెడదామా నేను పోతా అంటే కూరలకు కారం అంటావు. ఎవల కంట్ల కారం పోస్తావే తాత? ఎప్పటికి ఏదో లొల్లి ఇంటి మీదకి తీసుకొచ్చుడేనానే? దేహ ఉండ ఎప్పటికీ లొల్లి లొల్లి అని న్యాయంబడి పడతా అంటావు. వాడిని చిత్రహింసలు పెట్టి సీరి చింతగట్టకపోతే నా పేరు రాహులే కాదు. చిత్రహింసలు ఎక్కడియే తాత? ఎందుకే మనకి లొల్లులు? వాని పేరేందో ఉంది మసూద్ గాడు. అబ్బా ఎంత మందిని చంపిండు, ఏం కథ, వాడిని విడిచిపెట్టేదే లేదు. మసూద్ గాడా? ఏది మన వాళ్ళని బాంబులు పెట్టి చంపిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులకు పెబ్బ మసూద్ అజారా? మసూద్ అజారా అని ఇంకేమో వాడిని మర్యాద ఇచ్చుకుంటా మాట్లాడుతుంది. వాడి పేరు చెప్తేనే రక్తం సలసల మసులుతుంది. వామ్మో, వాడు ఇదివరకే దుర్మార్గుడే. వాంతో నీకేం లొల్లే తాత? వద్దు తాత వద్దు. వాడు ఎంత పెద్ద తోపు సింగ్ అయినా మంచిదే, ఇంకెంత మందిని పొట్టల పెట్టుకుంటావురా అని గోర్రాల సూదులు గుచ్చి హింస పెడతా వాడిని. రా అయ్యా రా అని రాముల కోసం ఎదురు చూస్తున్నాడా వాడు? ఎక్కడున్నాడో ఇంకెంత మందిని చంపేతానికి ప్లాన్లు వేస్తున్నాడో. నెత్తినున్న పేర్లు నీ మెదడు తినేసరికి నీ దిమాగ్ చక్కగా పనిచేస్తలేదు ఉన్నట్టున్నది. మసూద్ అవులగాడు మా దేశంలో ఉన్నాడని పాకిస్తాన్ వాడు ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే
నువ్వు పాకిస్తాన్ పోయి ఇవన్నీ పట్టుకొని రాసి రంపాన పెడతావా? ఓహో పిచ్చిదానా, మన పైలట్ అభినందన్ మనకు అప్పచెప్పిల్ల అట్లనే వాడిని కూడా మనకే అప్పచెప్తారు. అప్పుడు వాడిని కోసి మొత్తం కారం చల్లుతాయి. ఎవరు చెప్పిర్రు వాడిని అప్ప చెప్తారని? మరి ఎవరు ఊకుంటారు? ఉత్తుత్తగానే మనోళ్ళని చంపిలను ఇడిచిపెడతారా? వాడిని ఇక్కడికి రప్పించి ఒక్కొక్క నేరం తెంపుకుంటూ విసపెట్టాలి వాడిని. అరే వానికి ఏదో పానం మంచిగా లేక దావకాన్లు ఉన్నాడట కాదే? అబ్బో వానిక ఇన్ని రోజులు అక్కడనే దాచిపెట్టుకొని నాటకాలు ఆడుతున్నది పాకిస్తాను. నాకు తెలియదు ఆ దేశం సంగతి, చిన్నప్పటి నుంచి చూస్తాను నేను. అంటే పాకిస్తాన్ ఆడుతున్న నాటకమేనా ఇది? మరి లేకపోతే అమెరికాలు పోయి బిన్ లాడెన్ చంపినట్టు మనం కూడా పోయి వాడిని చంపుతామని కాపాడేందుకు కథలు పడుతుంది ఆ పాకిస్తాను. అంటే సావు బతుకుల నడుమ ఉన్నాడు అన్నది కూడా అబద్ధమేనా? అరే అప్పటి నుంచి కోల్పెట్టి చెప్తాంటేమో తలపెట్టినట్టు చేస్తాను. ఇదంతా పాకిస్తాన్ ఆడుతున్న నాటకం. వాణ్ణి నాకు అప్పచెప్పాలి, అప్పుడు నా పగ సల్లారాలి. అంతవరదాకా వాణ్ణి ఏడిచేదే లేదు. అవునే తాత, నేను కూడా ఆలోచించలేదు. నీ కోడి మీదకు గట్లనే అర్థం అవుతుంది కానీ వాణ్ణి కాపాడేందుకు ఆడుతున్న నాటకం అదంతా. కానీ వాణ్ణి తీసుకొచ్చేదాకా మోడీ సార్ ఊకోవద్దు. చూసిన అరుల్లా, పైకి నీతి మాటలు, లోపట మోసం కుట్రలు. పాకిస్తాన్ అంటేనే గంత. మరి దేశం పబ్లిక్ ను సైనికులను చంపి ఇంకా చంపేటందుకు కుట్రలు చేస్తున్న మసూద్ అజార్ గాన్ని మోడీ సార్ మన దేశం తీసుకొని వచ్చి ఉరిశిక్ష పడేటట్టు చేయాలని మనం కూడా కోరుకుందాం. గివుల్లా ఇయ్యాల మేము పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు. మళ్ళా జోర్దార్లా కలుసుకుందాము. ఉన్నమాటే అంటాం, ఊళ్ళనే ఉంటాం. చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు మీ స్వప్నం ఫలిస్తుంది ఫలప్రదంగా. 39 సంతాన సాఫల్యత కేంద్రం. నగల VAలో కూడా 50% నేను భరిస్తాను. ఐ రెస్పెక్ట్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ.